అందరికీ ఓం నమో వెంకటేశాయ. ఇవాళ రేపు చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైన అంశం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు ప్రసాదం. అందులో కల్తీ జరిగిందని, బీఫ్ మాంసం, గుడ్డు మాంసాన్ని కల్తీ నెయ్యిలో కలిపి లడ్డు ప్రసాదం తయారు చేశారని, గత పాలకులు చేసిన తప్పుకు స్వామివారికి మహా అపరాధం జరిగింది. ఈ క్లిష్టమైనటువంటి సమస్యని ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిబిఐకి అప్పగించి ఈ కేసును సత్వరమే పరిష్కరించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ, మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి వివాదాలు లేకుండా స్వామివారిని రోజు పవిత్రంగా దర్శనం చేసుకునే విధంగా భక్తులకు వీలు కల్పించేలా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు ఎవరున్నా కూడా వారిని ఏరిపారేసే కార్యక్రమం చేసి మన హిందూ బంధువులకే అక్కడ ఉండే అవకాశం కల్పించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కోరడం జరిగింది. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.